చాలామంది స్టూడెంట్స్కి బుక్స్ లిస్ట్ అంటే చాలా ప్రాణం. చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే బుక్స్ లిస్ట్ ఇవ్వండి సార్ అని. నిజానికి బుక్స్ లిస్ట్ అనేది ఏమిటి, దాని అర్థం? సరే, నేను వేరే వీడియోలో ఆ బుక్స్ లిస్టు దాని చుట్టూ ఉన్న అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోలు చేశాను, ఇప్పటికీ చేస్తున్నాను, రేపు కూడా చేస్తా. కానీ మీరు ఏదైనా ఒక ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇట్లాంటి కాంప్రహెన్సివ్ బుక్స్ లిస్ట్ ఒకటి పెట్టుకుని చదవాల్సి ఉంటుంది. అంటే ఇది ఎకనామిక్స్కి ఏమో రమేష్ సింగ్, లక్ష్మీకాంత్ ఏమో పాలిటిక్, ఇలా కొన్ని పుస్తకాలు, ఒక 30 ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అనుకుందాం. అవన్నీ కంపల్సరీ చదవాలి. కానీ కోచింగ్ సెంటర్లలో ఈ పుస్తకాలను చెప్పరు. ఎందుకనంటే కోచింగ్ సెంటర్లో ఒక ఫ్యాకల్టీ ఈ పుస్తకంలోంచి చెప్పినప్పుడు అదే పుస్తకంలో ఉంది, మీరేం చెప్తారు సార్ అంటారు. కాన్ఫ్లిక్ట్ చూడండి. కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ చెప్పే క్లాసెస్లో ఉన్నవి ఆ ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పర్టైజ్లోంచి తీసుకొచ్చిన నాలెడ్జ్. కానీ అట్ ద సేమ్ టైం ఎంత ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ని తీసుకుని మీరు క్లాస్ నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మీరు ఇలాంటి బుక్స్ని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కాన్ఫ్లిక్ట్గా చూసినప్పుడు ఏమవుతుందంటే మీరు డబుల్ టైం అంటే రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది. అక్కడేమో క్లాస్ నోట్స్, ఇక్కడేమో ఈ బుక్. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేద్దాం. అంటే మీరు అసలు ఈ పుస్తకంలో ఏముందో ముందు తెలుసుకుంటే, ఉదాహరణకి ఇది ఎకనామిక్స్ రమేష్ సింగ్ బుక్, ఇందులో ఏదో చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని చాప్టర్లు ఉన్నాయి చూస్తాం. ఒక 20 ఎన్నో చాప్టర్లు ఉన్నాయనుకుందాం. దాదాపుగా 21 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 21 చాప్టర్స్లో ఏ చాప్టర్ ఏం చెప్తోంది? ఈ చాప్టర్లలో అంటే ఎకనామిక్స్ ఇది కాబట్టి అగ్రికల్చరో, ఇండస్ట్రీయో, 5 ఇయర్ ప్లాన్సో, మరోటో చెప్తాయి కదా, ఎకనామిక్ రిఫార్మ్స్ మరోటో. ఇప్పుడు ఈ పుస్తకంలో ఉన్న చాప్టర్లు ఏ చాప్టర్కి అంటే ఏంటి, సిలబస్లో ఉన్న ఏ చాప్టర్కి ఈక్వేట్ అవుతుందో కనుక మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే, అంటే ఏంటి, ఉదాహరణకి ఇక్కడ 4వ చాప్టరు అక్కడ మనకి ఫస్ట్ చాప్టర్ సిలబస్లో, ఈ బుక్లో 4వ చాప్టరు సిలబస్లో ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పుస్తకంలోంచి సిలబస్కి మనం ఈక్వేట్ చేసుకున్నప్పుడు ఇందులో ఏమేమి చదవాలో ఫస్ట్ అర్థమవుతుంది. 1, 2 ఈ చదివేవి రిపిటేషన్స్గా రివిజన్ చేసుకుంటే సరిపోతుందని తెలుసుకోవడం. 2 మిగతా చాప్టర్లు సిలబస్లో కవర్ కావు కాబట్టి చదవాలా మానాలా అనే ఒక చిన్న ఐడియా తెచ్చుకోవడం, దాని కరెంట్ అఫైర్స్ని యాడ్ ఆన్ చేసుకోవడం. సరిగ్గా ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో దీన్నే నేను ఈ గురుకులంలో పాటిస్తాను. ఈ గురుకులంలో నేను ఎకానమీకి సంబంధించి ఏం చేస్తాను, ఎకానమీకి సంబంధించి ఎన్సీఆర్టీలో ఎక్కడెక్కడ ఎన్సీఆర్టీ పుస్తకాలలో ఎకనామిక్స్ ఉందో వాటన్నిటిని కలిపి ఒక ఎకనామిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేలాగా సిబిఎఫ్సి ఎకానమీ అనే పేరు పెట్టి మీకు ఆ ఎకనామిక్స్ సంబంధించిన బేసిక్స్ని ఇస్తాను. తర్వాత ఏం చేస్తున్నాను, రమేష్ సింగ్ బుక్ ఎలా చదవాలి. నన్ను ఎప్పుడైనా మీరు ఫేస్ ద బుక్ అనే ప్రోగ్రాం చూస్తే ఒక పుస్తకం తీసుకుని ఆ పుస్తకంలో ఏముందని చెప్తూ ఉంటాను. అలా ఈ పుస్తకాలు తీసుకొని వీటిలో ఏముందో చెప్తాను నేను. అంటే ఏంటి, లక్ష్మీకాంత్ బుక్లో ఏముంది, రమేష్ సింగ్ బుక్లో ఏముంది, రవి పి అగ్రహారి బుక్లో ఏముంది, ఇట్లా ఆయా పుస్తకాల్లో ఏముంది, ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, ఏ చాప్టర్లో ఏముంది, ఆ చాప్టర్లో ఏం చదవాలి, అందులో సిలబస్లో ఏం కవరేజ్ అవుతుంది, లాంటి వాటికి సంబంధించిన కాంప్రహెన్సివ్ అవుట్లుక్ నేను ఇచ్చేస్తాను. అక్కడ నుంచి క్లాసెస్ డిజైన్ చేసుకుంటాను, అక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేస్తాను. ఇలా ఎకనామిక్స్ అయినా సరే, జాగ్రఫీ అయినా సరే, పాలిటీ అయినా సరే, ఇతర ఏది మనకి సబ్జెక్టులో జిఎస్లో ఏముంటే వాటన్నిటికీ చేసి పెడుతూ ఉంటాను. అందుకని ఈ గురుకులంలో నేను మీకు ఒక పక్క సివిల్ సర్వీసెస్ సిలబస్ని కవర్ చేస్తూ, ఇంకొక పక్క ఇప్పుడు నేను చెప్పిన ఈ పుస్తకాలలో ఉన్న వాటిని కూడా కవర్ చేస్తూ ఉండడం అనేది మనం ఈ గురుకులంలోనే చేస్తానని అనుకుంటున్నాను.